హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు యూట్యూబ్లో వేల వీడియోలు ఉన్నాయి డబ్బు ఎలా సంపాదించాలి అని. కొందరు షేర్ల గురించి చెప్తారు, కొందరు క్రిప్టో కాయిన్స్ గురించి చెప్తారు, మరికొందరు వ్యాపార ఆలోచనలు చెప్తారు. కానీ ఒక నిజం చెప్పాలంటే ఈ వీడియోలన్నీ మీకు డబ్బు గురించే చెప్తాయి, మీ ఆలోచన విధానం గురించి కాదు. ఆలోచన మారకుండా సంపాదన మారదు. కానీ మన తెలుగు నేల మీద బ్యాంకులు లేకుండానే, షేర్ మార్కెట్ లేకుండానే వందల ఏళ్ల క్రితమే మన గ్రంథాలు, మన పద్యాలు సంపద ఎందుకు కొందరికే వస్తుందో చాలా లోతుగా చెప్పేశాయి. ఈ వీడియోలో నేను ఏ స్కీమ్ చెప్పను, ఏ పెట్టుబడి మార్గం చెప్పను. మన తెలుగు సంప్రదాయ గ్రంథాల్లో దాగి ఉన్న ఒక సంపద నిర్మాణ జీవన విధానాన్ని మీ ముందుంచుతాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది డబ్బు పెంచే వీడియో కాదు, మీ ఆలోచనల దిశనే మార్చే వీడియో. మన తెలుగు సంప్రదాయంలో సంపద అంటే కేవలం డబ్బు కాదు. సంపద అంటే మనసుకు భద్రత. సంపద అంటే రేపటి గురించి భయం లేని జీవితం. సంపద అంటే అవసరం వచ్చినప్పుడు తల వంచాల్సిన పరిస్థితి లేకపోవడం. మన పెద్దలు సంపదను ఎప్పుడూ సంఖ్యలలో కొలవలేదు, వారి జీవితం ఎంత స్థిరంగా ఉందో చూసి సంపదను అంచనా వేశారు. అందుకే మన గ్రంథాల్లో ఎంత సంపాదించాలి అనే ప్రశ్న కన్నా ఎలా జీవించాలి అనే ప్రశ్న ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ నమ్మకం ఒకటే, జీవితం సరిగా నడిస్తే సంపద సహజంగా వస్తుంది. కానీ ఈరోజు మనం దీనికి పూర్తి విరుద్ధంగా జీవిస్తున్నాం. మనమంతా సంపదనే లక్ష్యంగా పెట్టుకున్నాం, కానీ జీవన విధానాన్ని పక్కన పెట్టేశాం. మన సంప్రదాయంలో ఒక స్పష్టమైన క్రమం ఉంది. ముందుగా గుణం, తరువాత సంపాదన, చివరికి భోగం. గుణం అంటే నియంత్రణ, ఓర్పు, నిజాయితీ, క్రమశిక్షణ. సంపాదన అంటే శ్రమతో పాటు తెలివి. భోగం అంటే అర్హత వచ్చిన తరువాత ఆనందం. ఈ క్రమం తప్పితే సంపద నిలవదు. ఈరోజు మనం ముందే భోగం, దానికి అప్పు, చివరికి ఒత్తిడి అనే మార్గంలో వెళ్తున్నాం. ఇదే చాలా మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే అసలు సమస్య. చాలామంది నిజాయితీగా కష్టపడుతున్నారు, ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నారు, అయినా ఎందుకు డబ్బు చేతిలో ఉండడం లేదు? ఇక్కడే అసలు విషయం ఉంది. సమస్య ఆదాయం కాదు, సమస్య డబ్బుతో మనకున్న సంబంధం. మనము డబ్బును ఒక సాధనంగా కాకుండా ఒక భావోద్వేగంగా చూస్తున్నాం. భయం ఉన్నప్పుడు, తొందర ఉన్నప్పుడు, ఇతరులతో పోల్చుకునే సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే మన డబ్బును నాశనం చేస్తాయి. మన తెలుగు పద్యాలు ఇక్కడే మనల్ని ఆపి ఆలోచింపజేస్తాయి. అవి ముందుగా మనిషిని శాంతంగా చేస్తాయి, తొందరను తగ్గిస్తాయి, ఆలోచనకు స్థిరత్వం ఇస్తాయి. ఆలోచన మారితే నిర్ణయం మారుతుంది, నిర్ణయం మారితే ఫలితం మారుతుంది. మన పెద్దలు ఎప్పుడూ త్వరగా ధనవంతుడు అవ్వు అని చెప్పలేదు. వారు చెప్పింది ఒకటే, నెమ్మదిగా కానీ నిలకడగా జీవించు. వేమన గారి పద్యాలను చాలామంది నీతి కథలుగా మాత్రమే చదివారు, కానీ వాటిలో దాగి ఉన్నది లోతైన సంపద బుద్ధి. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు అనే పద్యం ఒక గొప్ప సూత్రాన్ని చెబుతుంది. కష్టం చేయడం మాత్రమే సరిపోదు, కష్టానికి బుద్ధి తోడవ్వాలి. కష్టానికి ఒక పద్ధతి ఉండాలి. చీమలు కష్టపడతాయి, కానీ అవి నిర్మించిన పుట్టను చివరికి పాము వాడుకుంటుంది. అదేవిధంగా మనం కష్టపడి సంపాదించిన డబ్బును అనవసర ఖర్చులు, అప్పులు, కాల ప్రభావం వాడుకుంటాయి. అందుకే డబ్బును కేవలం సంపాదించకండి, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. డబ్బు నిలిచిపోయినప్పుడు విలువ తగ్గుతుంది, డబ్బు బుద్ధిగా కదిలినప్పుడు విలువ పెరుగుతుంది. పెట్టుబడిగా మారిన డబ్బు కాలంతో పాటు పెరుగుతుంది. ఇదే సంపద నిర్మాణంలో మొదటి పెద్ద పాఠం. మన తెలుగు వ్యవసాయం ఒక జీవనతత్వం. రైతు విత్తనం వేసిన వెంటనే ఫలితం అడగడు, అతను కాలాన్ని గౌరవిస్తాడు, శ్రమను గౌరవిస్తాడు. మధ్యలో నష్టం వచ్చినా వ్యవస్థను వదలడు. ఇదే దీర్ఘకాల సంపద ఆలోచన. త్వరగా పెరిగేది త్వరగా కూలిపోతుంది, నెమ్మదిగా పెరిగేది బలంగా నిలుస్తుంది. సంపద కూడా అంతే. నియమాలు పాటించడం బోరింగ్గా అనిపించవచ్చు, పొదుపు చేయడం, దీర్ఘకాల ఆలోచన ఇంకా బోరింగ్గా అనిపించవచ్చు, కానీ నిజంగా పనిచేసేది ఇవే. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును అనే పద్యం ఒక సంపూర్ణ సంపద వ్యవస్థను చూపిస్తుంది. సంపద ఒంటరిగా నిలబడదు. మన చుట్టూ ఉన్న మనుషులు, వనరులు, పద్ధతులు కలిసి సంపదను నిలబెడతాయి. చాలామంది తమ సమస్య డబ్బు అనుకుంటారు, కానీ నిజానికి వారి పరిసరాలే సమస్యగా ఉంటాయి. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వాళ్లతో ఉంటే మన ఆలోచన కూడా అలాగే మారుతుంది. క్రమశిక్షణ ఉన్న వాళ్లతో ఉంటే మనలో కూడా క్రమం వస్తుంది.
ఇది డబ్బు పాఠం కాదు, ఇది జీవన సత్యం. అప్పు కొని చేయు విభవము ఎప్పుడు నపజయము గలుగు. ఈ మాట ఈరోజు అప్పుల జీవనానికి అద్దం పడుతుంది. అప్పు చేసి చూపించుకోవడం సంపద కాదు, అది భవిష్యత్తు మీద ఒత్తిడి. మన గ్రంథాలు అప్పును పూర్తిగా తిరస్కరించలేదు, కానీ అప్పుతో ఆడంబరం చేయడాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. ఆస్తి పెంచే అప్పు వేరే, చూపించుకోవడానికి చేసే అప్పు వేరే. ఈ తేడా అర్థమైతే చాలా జీవితాలు మారిపోతాయి. సంపద సంపాదించడం కంటే నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకోవాలంటే నియంత్రణ, వినయం, ఓర్పు కావాలి. ఇవి లేకపోతే సంపద జారిపోతుంది. నిజమైన సంపద ఉన్నవాడు ఎక్కువగా చూపించడు, నిశ్శబ్దంగా జీవిస్తాడు. ఎందుకంటే చూపించుకోవడం సంపదను బయటకు జార్చుతుంది. మన తాతల ఇల్లు కేవలం నివసించే స్థలం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక శిక్షణ కేంద్రం. ఆ ఇంట్లో మనకు తెలియకుండానే ఖర్చులపై నియంత్రణ నేర్పించబడింది. పొదుపు విలువ అర్థమయ్యేది, అవసరం ఏది, కోరిక ఏది అనే తేడా సహజంగా తెలుస్తుంది. ఏ పుస్తకం చదవకుండానే, ఏ తరగతి వెళ్లకుండానే జీవితాన్ని చూసే విధానంలోనే ఈ ఆర్థిక బుద్ధి మనలో పెరిగింది. ఈ భావన ఆధునిక డబ్బు వీడియోల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఇదే ఈ వీడియోని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మన తెలుగు సంప్రదాయ గ్రంథాలు మనకు డబ్బు ఇవ్వలేదు, కానీ డబ్బును ఎలా జీవించాలో చెప్పారు. సంపద ఒక రోజు వచ్చేది కాదు, అది రోజూ పాటించే నియమాల ఫలితం. ఈ వీడియో తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, నేను సంపదను లక్ష్యంగా కాదు, జీవన విధానంగా చూస్తాను. అప్పుడు మీ జీవితమే మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.